తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అయ్యే 6 కంటెస్టెంట్లు. మొదటి పర్సనే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ దివ్యల మాధురి. దివ్యల మాధురి గురించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, స్పెషల్ గా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినాక ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందో చూడాలి. సెకండ్ పర్సన్ వచ్చేసి నిఖిల్ నాయర్. బేసిక్ గా మనోడు ఒక సీరియల్ యాక్టర్, గృహలక్ష్మి లాంటి సీరియల్లో కూడా చేశాడు. మనోడి కట్అవుట్ 6 అడుగులుండి మంచి సాలిడ్ పర్సనాలిటీ ఉంది. ఫిజికల్ టాస్క్లు వస్తే మొత్తం రప్పే. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా. ఇతను కూడా ఒక సీరియల్ యాక్టరే, మళ్ళీ అనే సీరియల్లో నటించాడు. మనోడి పర్సనాలిటీ కూడా చాలా సాలిడ్ గా ఉంది. ఫిజికల్ టాస్క్లు ఇస్తే మామూలుగా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి. మనోడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు తీయడం జరిగింది. అలాగే కొన్ని సినిమాలు కూడా నటించాడు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి నటన చూపిస్తాడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయేషా గుప్తా. తిను కూడా ఒక సీరియల్ యాక్టరే. తమిళ బిగ్ బాస్ లో తిను 9 వారాల పాటు ఉండి ఎవిక్ట్ అయి బయటకు వచ్చింది. మరి తెలుగు బిగ్ బాస్ లో ఎండింగ్ వరకు ఉంటుందా లేదా చూడాలి. ఫైనల్ గా వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరంటే మన అలెక్కే చిట్టి పికిల్స్ రమ్య గోపాల్. తెలుగు రాష్ట్రాల్లో పిఆర్ టీం లేకుండా ఫ్రీగా కాంట్రవర్షియల్ ట్రెండింగ్ లో నిలిచింది అలెక్కే చిట్టి పికిల్స్. మరి అలాంటి కాంట్రవర్సీ పాప బిగ్ బాస్ లోకి వచ్చి ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందా లేదా చూడాలి.